Hi guys, నా పేరు ఇమ్రాన్ and you are watching Insta Data Labs YouTube ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 5 టిప్స్ ఫర్ పవర్ బై రిపోర్ట్ డిజైన్ ఇన్ రియల్ టైమ్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఏం లేదు గైస్, మనం రియల్ టైంలో పవర్ బై రిపోర్ట్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో ఏమేమినో బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవ్వాలి అవన్నీ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. బట్ మన కోర్సులో నేను క్లియర్గా 20 మినిట్స్ వీడియో చేశాను. ఇది క్లియర్గా హ్యాండ్స్ ఆన్ వీడియో 25 మినిట్స్ చేశాను. మోర్ ఓవర్ ఎవరైతే కోర్స్ మెంబర్స్ ఉన్నారో కొంచెం ఓపిక్గా ఆ వీడియో చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అది. మీకు అది ఇంటర్వ్యూకి యూజ్ అవ్వకపోవచ్చు, బట్ రియల్ టైంలో మీరు వర్క్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. నేను అక్కడే చాలా టిప్స్ ఇచ్చాను. సో ఎవరైతే కోర్స్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ వీడియో చూడండి. ఓకేనా? సో the first one, the logo should be always on left side and design the ల్యాండింగ్ పేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సపోజ్ మీరు ఏ క్లయింట్ వర్క్ చేస్తున్నారు, సో ఎగ్జాంపుల్ వోడాఫోన్ క్లయింట్ వర్క్ చేస్తున్నారు, లేదా ఏబీసీ క్లయింట్కి వర్క్ చేస్తున్నారు, ఆర్ ఎక్స్వైజీ క్లయింట్కి వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి లోగో ఉంటుంది. ఓకేనా? వాళ్ళకి బిజినెస్ లోగో ఉంటుంది. ఆ లోగో ఆల్వేస్ మనం లెఫ్ట్ సైడ్ పెట్టాలి. సో ఇది రిపోర్ట్ అనుకుంటే, సో ఈ లోగో ఆల్వేస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టి మనం ల్యాండింగ్ పేజ్ని మనం డిజైన్ చేయాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ మనం. ఓకేనా? సో ల్యాండింగ్ పేజ్ని డిజైన్ చేయాలని రూల్ ఏం లేదు. బేసికలీ కొన్ని ప్రాజెక్ట్స్లో ఏంటంటే ల్యాండింగ్ పేజ్ కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. ఇట్స్ అప్ టు యువర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. బట్ లోగో షుడ్ బి కంపల్సరీ 98 to 100% లోగో అనేది అన్ని ప్రాజెక్ట్లో యూజ్ చేస్తారు. ఓకే, షుడ్ యూజ్ క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. సో వాళ్ళ క్లయింట్ ప్రకారం కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ వెబ్సైట్లో కొన్ని కలర్స్ ఉంటాయి, ఆ కలర్సే ఫాలో అవ్వాలి. సో ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక నావీ బ్లూ కలర్ యూజ్ చేస్తాను అనుకోండి వాళ్ళ వెబ్సైట్లో. సో అదే కలర్ మనం మన రిపోర్ట్ డిజైనింగ్ అప్పుడు క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ అప్పుడు కూడా యూజ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈస్ యాడ్ ఆల్ విజువల్స్ ఇన్ సింగిల్ పేజ్ ఇఫ్ పాసిబుల్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒక బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే మన రిపోర్ట్లో, మన పవర్ బై రిపోర్ట్లో అన్ని విజువల్స్ని ఒకే దాంట్లో మనం చేసేలాగా చేయాలన్నమాట. ఇట్స్ యాడ్స్ బెస్ట్ స్టోరీ టెల్లింగ్. సో వేరే దాంట్లో చేయాలని, వేరే పేజెస్లో చేయాలని రూల్ చేయకూడదని ఏం కాదు, చేయొచ్చు. బట్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ యాడ్ ఆల్ ద విజువల్స్ ఇన్ సింగిల్ పేజ్ ఇఫ్ పాసిబుల్. ఫర్ ఈచ్ విజువల్ ట్రై టు హ్యావ్ ద విజువల్ బార్డర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్క విజువల్కి విజువల్ బార్డర్స్ను యాడ్ చేయండి, ట్రై కుదిరితే కనుక. సో యాడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ రిపోర్ట్ ఇన్ సపరేట్ పేజ్. అసలు ఈ రిపోర్ట్ దేనికి, సో రిపోర్ట్ వల్ల యూజెస్ ఏంటి, సో ఎవరైతే కొత్తగా యూజర్ ఓపెన్ చేస్తే వాళ్ళకి అర్థమైపోవాలి. సో క్లయింట్ ఓపెన్ చేయగానే వాళ్ళకి అర్థమైపోవాలి, ఓకే ఈ రిపోర్ట్ దీనికి యూజ్ చేస్తారు, రిపోర్ట్ దీనికి యూజ్ చేస్తారు అనేది. ఓకే, ఒకసారి నేను మీకు డెమో చూపిస్తాను క్లియర్గా మీకు అర్థమైతే. బట్ ఎవరైతే కోర్స్ మెంబర్స్ ఉన్నారో నేను 25 మినిట్స్ వీడియో చేశానండి. ఇది క్లియర్గా హ్యాండ్స్ ఆన్ ఏమేమి మిస్టేక్లు చేస్తారు జనరల్గా అది కూడా నేను చెప్పాను. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో అండి. ఓకే, ఇక్కడ పవర్ బై డెస్క్టాప్. సో నేను శాంపుల్ డేటా సెట్ లోడ్ చేస్తాను. ఓకే, సో మీకు ఇది అంతా తెలుసు కదండి, ఇదంతా క్యాన్వాస్ అనమాట. ఓకే, మనకి ఇదంతా కనిపిస్తుంది వైట్ ఏరియా మొత్తం క్యాన్వాస్ అంటారు. ఇక్కడ మనం రిపోర్ట్స్ అనేది మనం డిజైన్ చేస్తాం అనమాట. ఓకే, ఫైనాన్షియల్స్ అండ్ డేటా సెట్ లోడ్, ఇట్ లోడ్ అండి. సో డేటా అయితే సక్సెస్ఫుల్లీ లోడ్ అయిపోయింది పవర్ బై డెస్క్టాప్లో. సో ఇది ఫస్ట్ చెక్ మనం చేయాల్సిన చెక్. ఓకే, సెకండ్ విల్ చెక్ డేటా ఈస్ లోడెడ్. సో డేటా అయితే లోడ్ అయిపోయింది పవర్ బై డెస్క్టాప్లోకి. సో ద ఫస్ట్ వన్ ఈస్ లోగో షుడ్ బి యాడెడ్. లోగో యాడ్ చేయాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి జస్ట్ గో టు ఇమేజెస్. ఓకే, జస్ట్ సెర్చ్ ఫర్ ఓకే. సో మనం ఈ లోగోని యాడ్ చేస్తాం. లోగో ఆల్వేస్ మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలండి. ఓకేనా? ఇట్లా సెంటర్లో కానీ ఇటువైపు రైట్ సైడ్ కానీ పెట్టకండి. కొన్ని ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం 98% ప్రాజెక్ట్స్లో లెఫ్టే ఉంటుంది. కొన్ని వాళ్ళ రిక్వైర్మెంట్స్ రైట్ కావాలంటే రైట్ పెట్టచ్చు, బట్ 98% అన్ని ప్రాజెక్ట్స్లో లెఫ్టే ఉంటుంది. సో ఆల్వేస్ లోగో షుడ్ బి ఆన్ లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ యాడ్ టెక్స్ట్ బాక్స్. సో దేనికి రిపోర్ట్. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసి రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి మనం. ఓకే, ఫినాన్షియల్స్ report, finance report something. Okay, finance report. ఓకే, సో ఇట్లా యాడ్ చేయాలి మనం. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇలా చేయండి. ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు. ఈ కలర్స్ అంటే డిపెండ్స్ అపాన్ మీ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు కలర్స్ ఇవన్నీ మార్చవచ్చు. ఓకే, సో ఇట్లా మనం వీ కెన్ యాడ్ అనమాట. దాని తర్వాత ఏంటంటే నేను క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ని నేను చెప్పా కదా చేంజ్ చేయమని. సో ఇక్కడికి వచ్చి జస్ట్ సెలెక్ట్ చేయండి, క్లిక్ చేసి జస్ట్ ఇలా బయటికి ఏ విజువల్ మీద క్లిక్ చేయకండి, ఇలా బయటకు వచ్చి క్లిక్ చేసి క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్కి వచ్చి కలర్లో మీకు ఇష్టమైన కలర్ తీసుకోండి. ఓకే, నేను ఇది తీసుకుంటాను. సో ట్రాన్స్పరెన్సీకి 0 చేయండి, మీకు కనిపిస్తుంది. ఓకే, మీకు కనిపిస్తుంది కదా ఇట్లా. ఓకే, ఇలా మనం చేంజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ మేబీ ఇది యూస్ చేయొచ్చు, లేదా సమ్ అదర్ క్లయింట్స్ మేబీ ఇది యూస్ చేయొచ్చు. కంప్లీట్లీ డిపెండ్స్. సో కొంతమంది క్లయింట్స్ ఇది కూడా యూస్ చేయొచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ అండి బేసికలీ. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం దే ఆర్ యూజింగ్ దీస్ కలర్స్. ఎగ్జాంపుల్ నేను ఇది యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఇట్లా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చాలన్నమాట. అన్ని రిపోర్ట్స్ ఉండాలని కాదు, మ్యాక్సిమం ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ మనం చేయాలన్నమాట. ఓకే, దాని తర్వాత మనం విజువల్స్ని మ్యాక్సిమం ట్రై టు యాడ్ ఆల్ ద విజువల్స్ ఇన్ సింగిల్ పేజ్. సో ఫస్ట్ మనం స్టోరీ టెల్లింగ్ లాగా ఉండాలన్నమాట. సో స్టోరీ టెల్లింగ్ అంటే ఏం లేదండి, ఏదైతే విజువల్స్ ఉన్నాయో చూడగానే ఈజీగా వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ వెదర్ దర్ బిజినెస్ ఇన్ ప్రాఫిట్ ఆర్ వెదర్ దర్ బిజినెస్ ఇన్ లాస్ ఆర్ హౌ క్యాన్ దే ఇంప్రూవ్ అనమాట. ఇవన్నీ మనకి ఏంటంటే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారు. ఓకే,
సో ఇవన్నీ మనకి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్. చూడండి, చూడగానే అర్థమవుతుంది సేల్స్ ఎంత అయినాయి, ఓకే, దాని తర్వాత ప్రాఫిట్ ఎంత అయింది. ఈజీగా మనకి ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్ దేర్ బిజినెస్ అనమాట. ఇది స్టోరీ టెల్లింగ్ లాగా ఉండాలన్నమాట. సో దీనికి మనం బార్డర్స్ యాడ్ చేయాలి. అన్నిట్లో యాడ్ చేయాలి, రూల్ ఏం లేదు, బట్ బెస్ట్ ప్రాక్టీస్ విజువల్ బార్డర్ని సెర్చ్ చేయండి. ఓకే, జస్ట్ ఆన్ చేయండి, అన్నిటికీ ఇట్లా ఆన్ చేయండి. థిక్నెస్ అనేది మీ ఇష్టం, రౌండ్ సెట్ల విజువల్ బార్డర్ అయితే మనకి యాడ్ అయిపోయింది. ఓకే, ఇది ఎలా చేస్తారని మీరు కామెంట్స్ వేసుకోవచ్చు. చూసారు, ఇట్లా మనం మార్చుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ కంప్లీట్ డిపెండ్స్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాము మనం. ఓకే, సో ఇవన్నీ కవర్ చేసాం కదా, లోగో యాడ్ చేసాము. దాని తర్వాత షుడ్ యూస్ క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ చెప్పాము. సింగిల్ విజువల్లో సింగిల్ పేజ్లో యాడ్ చేసేలాగా మనం చెప్పుకున్నాం. సో విజువల్ బార్డర్ కూడా మనం యాడ్ చేసాము. దాని తర్వాత కొన్ని ఇంకో విజువల్ యాడ్ చేద్దాం. సో ట్రై టు డోంట్ షేర్ కంట్రీ వైజ్ సేల్స్. ఓకే, సో ఇట్లా ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుతుందంటే బేసికలీ మనకి ఈజీగా ఇది గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, సో దిస్ ఆల్ గుడ్ ప్రాక్టీస్. సో హ్యావ్ ఆల్ వీల్ సింగిల్ పేజ్, బట్ మ్యాక్సిమం మనం ట్రై చేస్తాము, బట్ రాని పక్షంలో విల్ గో ఫర్ అదర్ పేజ్ అనమాట. ఓకే, సో కంప్లీట్ డిపెండ్స్ అండి. దాని తర్వాత ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది రిపోర్ట్. దిస్ రిపోర్ట్ దేనికి అనేది మనం సపరేట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ టెక్స్ట్ బాక్స్, దిస్ రిపోర్ట్ యూస్ ఇన్ఫర్మేషన్ about financial data of Vista Data Labs, or it may be. So control A just చేయండి, ఇలా చేయండి. ఓకేనా, సో ఇట్లా మనం చేయొచ్చు. సో కంప్లీట్లీ. సో ఇక్కడ కూడా నేను వాళ్ళ కంపెనీది మనం ఇలా ఇవ్వాలి కాబట్టి క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్. సో మన కంపెనీకి మనం ఇది యూస్ చేస్తున్నాము. ఓకే, 1 సెకండ్, ఇది యూస్ చేస్తున్నాము. సో దీనికి మనం ట్రాన్స్పరెన్సీ మార్చేస్తున్నాం. ఓకే, సో ఇట్లా మనం వీ క్యాన్ చేంజ్ దిస్ కలర్స్. సో ఇట్లా మనం రిపోర్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. దాని తర్వాత మనం రిపోర్ట్ దేనికి అనేది, సో ఎప్పుడైతే న్యూ యూజర్ ఓపెన్ చేస్తే రిపోర్ట్ దేనికి ఈజీగా అర్థమైంది. దాని తర్వాత సో నావిగేట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ బటన్స్ యాడ్ చేస్తాము. బటన్స్ యాడ్ చేశాక బ్లాంక్ బటన్ యాడ్ చేస్తాను. బ్లాంక్ బటన్ యాడ్ చేసి గో టు పేజ్ అని యాడ్ చేస్తాను. ఓకే, మెయిన్ పేజ్. బటన్ స్టైల్లో ఉంటుంది కదా, స్టైల్లో టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ ఆన్, గో టు మెయిన్ పేజ్. ఓకే, సో దీని తర్వాత విల్ ట్రై టు యాడ్ దిస్ బార్డర్ సైజ్ అండ్ మనం దీనికి కలర్ మారుతాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆన్ చేద్దాం. సో దీనికి ఓకే, సో విల్ గో ఫర్ దిస్ వన్. అండ్ దీనికి పేజ్ నావిగేషన్ యాడ్ చేయాలి. ఓకే, పేజ్ నావిగేషన్ అంటే ఏంటి, ఆ పేజ్ మనం క్లిక్ చేస్తే మనం యూ షుడ్ గో టు అదర్ పేజ్ అనమాట. ఓకే, బటన్ యాక్షన్లో ఉంటుందండి. యాక్షన్లో ఆన్ చేయండి. ఆన్ చేసి ఇక్కడ పేజ్ నావిగేట్ సెలెక్ట్ చేసుకొని డెస్టినేషన్లో పేజ్ 1 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా సో గో టు పేజ్ 1. సో చూసారా, ఇలా వచ్చేస్తారు. సో ఎప్పుడైతే న్యూ యూజర్ ఓపెన్ చేస్తారో ఇది వాళ్ళకి ఈ పేజ్ డిఫాల్ట్గా ఓపెన్ అయింది. సో ఇట్లా క్లిక్ చేస్తే దే విల్ గో టు మెయిన్ పేజ్ అనమాట. సో ఇట్లా చూడంగానే బేసిక్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ ప్రోటోకాల్స్ అనమాట. ఇలా ఫాలో అవ్వాలి అనేది ప్రోటోకాల్ అనమాట. దీన్ని మీరు క్రియేటివిటీ యూస్ చేసి మీరు కలర్స్ మార్చుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ఎవర్ క్లయింట్ రిక్వైర్మెంట్స్. బట్ బేసిక్గా నేను మీకు ఒక ప్రోటోటైప్ చెప్పాను ఎలా చేయాలి అనేది. సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను 25 minutes వీడియో చేశాను మన కోర్సులో. అదొకసారి మీరు క్లియర్గా చూడండి. చూస్తే మీకు అర్థమైంది ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నామో, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో, ఎక్కడెక్కడ సిలీ మిస్టేక్స్ కూడా నేను అక్కడ కవర్ చేశాను, మీరు చేయకూడదు అనేది. సో డూ వాచ్ ఇట్ అవుట్ అండి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.